హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయాలని చేస్తున్నాను. ఈ శారీ వచ్చేసి ఆర్గంజా శారీ. ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే 8-9 ఇయర్స్ బేబీ ఉంటుంది. ఆ పాపకైతే ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ శారీకి ఆపోజిట్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది కదా, దానికైతే శారీలో పీస్ కాకుండా వేరే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. మీటర్ పీస్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ది బార్డర్, అది పింక్ కలర్ శారీ, దానికి గ్రీన్ కలర్ బార్డర్ కదా. ఈ పింక్ వచ్చేసి ఈ క్లాత్ లైనింగ్ కోసం అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. చిన్న పాప కదా, సరిపోతుందనే ఉద్దేశంతో 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. కింద బిగ్ బార్డర్ వచ్చింది, పైన స్మాల్ బార్డర్ అయితే వచ్చింది. పాపకు సరిపడా లెంత్ తీసుకొని మిగిలిన పీస్ అయితే కట్ చేసేసాను. వాళ్ళకి వేరే ఇంకో చిన్న పాప ఉందంట, ఆమెకి ఏమైనా వస్తే స్టిచ్ చేయమని అయితే చెప్పారు. దానికోసమని నేను ఇద్దరికి అయ్యే విధంగా అయితే ఇది సెట్ చేశాను. ప్రజెంట్ ఒక పాపకైతే కుట్టాను, ఇంకో పాపకైతే తర్వాత. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి. ఇదైతే బోట్ నెక్ పెడదామని అనుకుంటున్నాను. సింపుల్గా బోట్ నెక్ పెట్టేసి పాపకి డోరీస్ వెనుక హ్యాంగింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు హుక్స్ పెడితే అలా పాపకి గుచ్చుకుంటున్నాయి, పిల్లలకి ఇష్టపడట్లేదు హుక్స్. అందుకోసం అయితే హుక్స్ లేకుండా డైరెక్ట్ బోట్ నెక్ ఇచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ ఈ విధంగానే స్టిచ్ చేస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ బాగుంటున్నాయి. ఈ విధంగా సింపుల్గా ఉంటుంది, కనబడట్లేదు హుక్స్. అవి కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుందండి. ఇట్లా ఇదైతే బాడీ కటింగ్ చేస్తున్నాను. ఇదైతే ఒక 1/2 ఇంచ్ అయితే కింది పార్ట్ చివరలా పైకి కట్ చేసుకుంటానండి. నేనైతే ఎప్పుడైనా బోట్ నెక్ కోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ పార్ట్ వచ్చేసి నేనైతే బాడీ పార్ట్ కట్ చేశానండి. నేనైతే లైనింగ్ ఇది 2 ఒకేసారి అయితే కట్ చేసుకోను. నాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. లైనింగ్ ఒకసారి ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత శారీ పైన మెయిన్ పీస్ మీద వేసి అయితే కట్ చేసుకుంటాను. నాకు ఆ విధంగానే అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి. ఏంటంటే మనం స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందనేసి, ఎలా కట్ అవుతుంది ఏంటో అనే భయం కొద్దీ ఒక్కొక్కసారి అట్లా చేస్తాం కదా. సింగిల్ పీస్గా కట్ చేశాను, నాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. 2 టైప్స్ అయితే కట్ చేశాను. ఇగో లాంగ్ ఫ్రాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశానండి. చూడండి, అగో పఫ్ హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ అయితే ఇచ్చాను. సారీ చిన్న పై పార్ట్ ఉంటుంది కదా, అదైతే అంచు ఉంటుంది కదా, దానికి బుట్ట హ్యాండ్స్ పెట్టేసి అది ఇచ్చాను. ఆర్గంజా శారీ కదా, బాగా వచ్చింది, స్టిప్గా ఉంటుంది మంచిగా. గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ కింద వచ్చేసి పైన పట్టి పెట్టేసి పై అంచు భాగం ఉంటుంది కదా, అదైతే పట్టి పెట్టేసి బాహుబలి హ్యాండ్స్ పఫ్ కోసం అయితే శారీలో పీసే ఇచ్చేసాను. డోరీస్ అయితే బాగా నచ్చాయండి. ఈ ఫ్రాక్కి ఫ్లవర్ మోడల్గా డోరీస్ అయితే పెట్టాను. ఈ డోరీస్ వీడియో ఒక షార్ట్ వీడియో చేసి పెడతానండి. ఇది పైన గ్రీన్ కలర్ ఇచ్చేసి కింద పింక్ వచ్చేసరికి సేమ్ ఫ్లవర్ లాగే వచ్చిందండి. సూపర్గా ఉంది. డోరీస్ అయితే ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ బాగున్నాయి, సూపర్గా ఉంది. నెక్కి వచ్చేసి గోటు పైపింగ్ ఇచ్చేసాను, చిన్న ప్రిల్స్ పెట్టాను నెక్కి. ఈ వెనక మళ్ళీ ఫ్రాక్కి కూడా మనం ఇట్లా టైట్ ఫిట్టింగ్ లేకుండా కొంచెం లూజు అది ఉన్నా చేసుకునేటట్టు ఇట్లా వెనక కట్టుకోవడానికి అయితే పెట్టుకున్నాను ఫ్రాక్కి ముందు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్ చుట్టూ అయితే చిన్నగా ప్రిల్స్ పెట్టాను. చూడండి, ఫుల్ గేర వచ్చింది, బాగుంది శారీ అయితే. శారీ కంటే డ్రెస్సే బాగుందండి. ఇదైతే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మా పాపకి ఇంతకుముందు కుట్టాను కదా, సేమ్ అదే మోడల్గా కుట్టామని అయితే కస్టమర్ చెప్పారు, దానికోసమే కుట్టానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.